హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సామ్సంగ్ 49 USB మిడి కంట్రోలర్ కీబోర్డ్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇది బాక్స్ బ్యాక్ సైడ్ చూడొచ్చండి, విత్ సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేశారు కంప్లీట్ది. అండ్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అండి, ఇది 49 కీస్ USB మిడి కంట్రోలర్. నేను 61 కీస్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, కానీ 49 సరిపోతుందని నేను దీన్ని ఆర్డర్ చేస్తున్నాను. నేను దీన్ని రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేయడం జరిగిందండి. బాక్స్ చాలా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేసి అమెజాన్ వాడు నాకు పంపించడం జరిగింది. ఇది బాక్స్ కొన్ని సీల్స్ ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాక్స్లో మనకి ఈ ప్యాకెట్ ఇవ్వటం జరిగింది. ఈ ప్యాకెట్లో మనకి కంప్లీట్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ CD ఒకటి ఇచ్చారండి. నీట్గా సీల్ చేసి ఇచ్చారు. నేను ఒక సైడ్ నుంచి దాన్ని ఓపెన్ చేశాను, ఇన్ కేసు దాన్ని ఏమైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేసి పంపించవచ్చు అన్నట్లుగా. నేనైతే సీల్ ఓపెన్ చేయలేదు. అండ్ మనకి USB 2.0 కేబుల్ ఇచ్చారు. ఇది చూడొచ్చు మనము ఈ కంప్లీట్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అండి. ఇది బోత్ కంపాటబుల్ టు మ్యాక్ అండ్ విండోస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనకి కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సమ్ వారంటీ కార్డ్స్, డాక్యుమెంటేషన్ అనేది సామ్సంగ్ కంపెనీ వారు ప్రొవైడ్ చేశారండి. ఇది స్మాల్ క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది. ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎట్లా ఆపరేట్ చేయాలనేది రాసించారు. ఇది యూజర్ మాన్యువల్ అండి. ఇందులో మనకి కీబోర్డ్ సెట్టింగ్ ఎట్లా చేయాలి, దాని తర్వాత ఫంక్షనల్ కీస్ ఏమేమిటి, దాని కొన్ని లోపల మ్యాపింగ్ ఎట్లా చేయాలి మొత్తం రాశారు. కీబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి కవర్ అనేది వేశారు. నేను కవర్ని అన్ప్యాక్ చేస్తున్నాను. ఇది కొన్న ప్రతి ఒక్కరు మీరు ఒకసారి గమనించుకోవాలి. కొంతమంది యూస్ పంపిస్తారు. ఇదైతే న్యూ పీస్ కాబట్టి వాళ్ళు ఈ రకంగా మనకి ర్యాప్ చేసి పంపిస్తారు.
కీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటంటే మనకి 9 వోల్ట్స్ డీసీ పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ శాంసంగ్ కంపెనీ కూడా మనకి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీకు కావాలంటే ఎక్స్టర్నల్గా బై చేసుకోవచ్చు. మన యూఎస్బి పోర్ట్ దీనికి కనెక్ట్ చేసి చూద్దాం. మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు, అలాగే 9 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై, అలాగే మినీ యూఎస్బి, మిడి పోర్ట్, అలాగే సస్టైన్ పెడల్, మొత్తం 5 ఇచ్చున్నారండి. కీబోర్డు దాని బిల్డ్ ఫీచర్ కూడా చాలా బాగున్నది. కొంచెం వెయిట్గా అనిపిస్తున్నది. మెటల్తో కూడా ఇది ప్రొవైడ్ చేశారండి. ప్లాస్టిక్ మెటీరియల్ కూడా చాలా హై క్వాలిటీగా ఉంది. ఈ మినీ యూఎస్బిని మనము కనెక్ట్ చేద్దాము. నేను ప్రస్తుతం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డా సాఫ్ట్వేర్ని యూజ్ చేయట్లేదు. నేను ఇంకా ఇన్స్టాల్ చేయలేదండి దాన్ని. నేను ప్రస్తుతం నా దగ్గర ఈ కీబోర్డు ఐప్యాడ్ కంపాటబిలిటీ కాబట్టి నా ఐప్యాడ్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నవి. జియో ష్రెడ్ అని, అలాగే శాంపుల్ ట్యాంక్ అని, ఆ సాఫ్ట్వేర్స్ కనెక్ట్ చేద్దాం. అండ్ ఆల్సో నేను గారాజ్ బ్యాండ్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను నా ఐప్యాడ్లో. వాటికి ఒకసారి ప్లే చేసి మనము చూద్దాం అసలు ఎట్లా ప్లే అవుతున్నది. నేను ఎక్స్టర్నల్ నా JBL ఫ్లిప్ 4 బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేశానండి. దీనికి ఆక్స్ కేబుల్ ఉన్నది. సో ఈ ఆక్స్ కేబుల్ నేను నా ఐప్యాడ్కి కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క వైట్ కలర్ చూసారు కదా, అది లైట్నింగ్ టు USB కేబుల్ అనేది. అది ఐప్యాడ్కి కనెక్ట్ చేసి నా యొక్క కీబోర్డ్కి కనెక్ట్ చేస్తాను. నేను గారాజ్ బ్యాండ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను ఆల్రెడీ. మనము దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఎట్లా ప్లే అవుతుంది అనేది.
ఈ కీబోర్డ్కి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ అంటే దీనికి ట్రాన్స్పోజ్ బటన్ కూడా ఇచ్చారు. అలాగే హైయర్ ఆక్టేవ్ వెళ్ళడానికి ఆక్టేవ్ బటన్స్ కూడా ఇచ్చారండి. లోవర్ ఆక్టేవ్, హైయర్ ఆక్టేవ్, అలాగే ట్రాన్స్పోజ్ బటన్స్ కూడా ఇచ్చారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.